ఎన్నికల టార్గెట్ క్లియర్గా ఉందని పరీక్షలు రాసే పిల్లల వైసీపీ గెలుపు కోసం పనిచేయాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేడర్కు పిలుపునిచ్చారు. ఓట్ల కోసం జగన్ పథకాలను రూపొందించలేదని, సంక్షేమ అభివృద్ధి కలగలిపిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దటమే సీఎం లక్ష్యమని అన్నారు. అన్ని వర్గాలకు జగన్ ప్రాధాన్యమిస్తున్నారని, కొన్ని కులాల్లో నాయకులు దొరకని పరిస్థితి ఉందని చెప్పారు. వైసీపీ డిఎన్ఏలోనే మైనార్టీలు ఉన్నారని అన్నారు. అవకాశం ఉన్న ప్రతి చోట మైనార్టీలకు చోటు కల్పించామని సజ్జల రామకృష్ణ తెలిపారు. ఎస్సీలు కానీ మైనారిటీలకి డిఎన్ఏలో పార్ట్ అది. అంటే మన బాడీలో మన మనసులో జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చిన అంశాలు అదేదో రాజకీయం కోసం చేస్తున్నారు కదా, ఒక సహజ సిద్ధంగా మనలో ఆలోచనలో పార్ట్గా ఉంది కాబట్టి అందుకు తగినట్టుగానే మన విధానాలు ఉంటూ వచ్చినాయి. కాబట్టి పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రాజకీయంగా దీని ఫలితాలు ఎట్లుంటాయి అనేది ఆలోచించకుండా, దీనివల్ల ఏ వర్గాలు ఎంత వ్యతిరేకం చేసుకోవాల్సి వస్తుందన్నా కూడా ఒక క్షణం కూడా ఆయన ఆలోచించకుండా డే 1 నుంచి ఇవన్నీ చేసుకుంటూ పోయారు. కాబట్టి ఈరోజు మనం 87% ప్రజల రాష్ట్రంలో కంటిన్యూస్గా ఏదో ఉపయోగంలో ఒక రోజు ఆగిపోవడం